హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ టెక్నికల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ కమింగ్ డేస్లో ఈ స్టాక్ మూమెంట్ ఎలా ఉండబోతుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో యాక్సిస్ బ్యాంక్కి సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది నేను చెప్పబోతున్నా. సో లిసన్ కేర్ఫుల్లీ. సో మనకి ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఈ లెవెల్లో ఉంది. సో 678 దగ్గర మనకి యాక్సిస్ బ్యాంక్ రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఈ ప్రైస్ వచ్చాక మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది జరగడం చూసాం మనం. సో ఎప్పుడంటే 8th Janలో. సో ప్రైస్ ఎక్కడంటే 678 దగ్గర మనకి రిజెక్షన్ చూసాం. సో ఇట్స్ ఏ రెసిస్టెన్స్ అని మనం చెప్పచ్చు. అండ్ ఈ రెసిస్టెన్స్ ఓన్లీ ఇక్కడ రిజెక్షన్ అయిందనే బేస్తో కాదు, ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏ రకంగా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నానో. సో మీరు ఇక్కడ సపోర్ట్ యాక్సిస్ బ్యాంక్కి సపోర్ట్ చూసినట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుద్ది. సపోర్ట్ అనేది 635, ఈ బ్లాక్ కలర్ లైన్ చూసారు కదా, 635 దాకా డ్రా చేస్తూ వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ అనేది మనకి యాక్సిస్ బ్యాంక్లో చూడొచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ నవంబర్ నుంచి డిసెంబర్ 2020 దాకా చూస్తే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అనేది ఇక్కడే సపోర్ట్, ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకుంటూ Jan 4 దాకా వచ్చి బ్రేక్ చేసింది ఈ రెసిస్టెన్స్ని. సో మనకి కమింగ్ డేస్లో యాక్సిస్ బ్యాంక్కి ఈ రెసిస్టెన్స్ అనేది మంచి సపోర్ట్ లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆ బేసిస్గా ఇది సపోర్ట్ యాక్సిస్ బ్యాంక్కి సపోర్ట్ లైన్ అయింది. సో మనకి మళ్ళీ చెప్తున్నా, సపోర్ట్ యాక్సిస్ బ్యాంక్కి 635 దగ్గర ఉంది అండ్ రెసిస్టెన్స్ అనేది 678. సో ఇది మీరు చూడొచ్చు కూడా, ఇది యాక్సిస్ బ్యాంక్కి కొత్త హై కదా. సో మీరు రెసిస్టెన్స్ ఇక్కడ ఎలా పెట్టచ్చని. సో ఇది చెప్పాలంటే యాక్సిస్ బ్యాంక్కి కొత్త హై కాదు. మనం మార్చ్ 2020 దగ్గర చూసుకున్నట్టయితే సేమ్ ఇక్కడే మనకి సపోర్ట్ కూడా తీసుకుంది. సో యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, మార్చ్ 2020లో చూడండి ఇక్కడ ప్రైస్ అనేది బ్రేక్ అయ్యి నెక్స్ట్ సపోర్ట్ లైన్కి వెళ్ళింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ లైన్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం 678 అని. సో ఈ లైన్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది మార్చ్ 2020లో. అండ్ వన్స్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యాక నెక్స్ట్ సపోర్ట్ లైన్కి యాక్సిస్ బ్యాంక్ అనేది రీచ్ అయింది, అది 635. సో మనం ఆ బేసిస్గా తీసుకుని ఉంటే ఇది అనేది యాక్సిస్ బ్యాంక్కి పర్ఫెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవి ఈ 678 ఈజ్ ఎ పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ అండ్ 635 అనేది పర్ఫెక్ట్ సపోర్ట్ లైన్. సో మీరు ఏమైనా స్వింగ్ ట్రేడ్కి ఏమైనా ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు 635 దాకా స్టాక్ పడితే మీకు అది బయింగ్ ఆపర్చునిటీ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ 678 దగ్గర మనకి స్టాక్ అనేది ఇంకా బుల్లిష్గా ఉండి ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందంటే 707 దగ్గర మనకి మంచి రెసిస్టెన్స్ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ 707 దగ్గర అండ్ రెసిస్టెన్స్ 1 ఎక్కడంటే 678. సో ఇది యాక్సిస్ బ్యాంక్ సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, సో మీరు ప్రీవియస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసినట్టయితే అది ఎక్కడ నవంబర్ టు డిసెంబర్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. సో మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఒక లైన్స్ డ్రా చేస్తున్నా. సో వన్స్ ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది టచ్ అయిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లైన్ టచ్ అయింది అండ్ సేమ్ యాజ్ రెసిస్టెన్స్ టచ్ అయింది అండ్ సపోర్ట్ టచ్ అయింది అండ్ మళ్ళీ రెసిస్టెన్స్కి టచ్ అయింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఈ ఏరియాలో మనకి సపోర్ట్ లైన్ ఎందుకు వర్క్ చేయలేదని. సో మీరు 21st and 22nd
మీరు ఆ రోజు న్యూస్ చూసుంటే ఈ కోవిడ్ న్యూస్ ట్రైన్ వల్ల మనకి ప్రతి స్టాక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 10% ఫాల్ అయింది. అండ్ అన్ని బ్యాంక్ స్టాక్స్ అన్నీ ఫాల్ అయినాయి. సో ఆ రీజన్ వల్ల ఈ 21st అండ్ 22nd యాక్సిస్ బ్యాంక్ ఈ సపోర్ట్ అనేది స్లిప్ అయింది. సో ఇట్స్ బికాస్ ఆఫ్ న్యూస్ వల్ల ఈ సపోర్ట్ వర్క్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లైన్స్ డ్రా చేశాను కదా, 1 2 3 4 ఇది పర్ఫెక్ట్గా ఫాలో అయింది యాక్సిస్ బ్యాంక్ అనేది చూసినట్టయితే. సో నెక్స్ట్ మనకి సేమ్ ఇలాగే జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇది 1 అనుకుంటే, సో 2 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్, సో 3 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్, అండ్ సేమ్ ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సేమ్ ఇలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకి. విల్ సి ఏమవుద్దో యాక్సిస్ బ్యాంక్కి. అండ్ ఇంకోటి టాపిక్ ఏంటంటే, మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మధ్యలో ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది అది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి ఎంత పర్సంటేజ్ ఉందో చూద్దాం క్యాలిక్యులేట్ చేసి. సో కరెక్ట్గా చూస్తే 6.54% ఉంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా సేమ్ 6.56% ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్రీవియస్ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఎంత పర్సంటేజ్ గ్యాప్ ఉందో సేమ్ అంతే పర్సంటేజ్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా సేమ్ అంతే గ్యాప్ ఉంది. అండ్ సేమ్ మీకు ఇక్కడ వచ్చే బయింగ్ ఛాన్సెస్ ఈ సపోర్ట్ లైన్ దగ్గర మీకు బయింగ్ ఛాన్సెస్ వచ్చాయి కదా, సేమ్ అలాగే ఈ 635 దగ్గర కూడా మీకు బయింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో మీకు కమింగ్ డేస్లో ఒక 3 పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్కి. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది. సో ఆ సినారియోలో మనం ఎలా డిస్కస్ చేసుకోవాలంటే, సో ఇన్ కేస్ ఇఫ్ మార్కెట్ బుల్లిష్గా ఉంటే మనకి యాక్సిస్ బ్యాంక్ ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యి ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా 707కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది యాక్సిస్ బ్యాంక్. ఏ ఛాన్సెస్ మీద? ఇఫ్ మార్కెట్ ఇస్ బుల్లిష్, మార్కెట్ అనేది బాగా బుల్లిష్గా ఉండి అండ్ యాక్సిస్ బ్యాంక్లో ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చి లేదంటే ఇది రిజల్ట్స్ టైం కదా, ఈ రిజల్ట్స్ అనేది బాగా వస్తే నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ అవ్వచ్చు. రిజల్ట్స్ అనేది చాలా బాగా వస్తాయి, ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయ్యి నెక్స్ట్ రెసిస్టెన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఈ లెవెల్కి. సో 750 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మార్కెట్ అనేది బాగా బుల్లిష్గా ఉండి అండ్ రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి. సో ఛాన్సెస్ ఉంది యాక్సిస్ బ్యాంక్కి. సో అదొక ఫస్ట్ పాసిబిలిటీ. సో సెకండ్ పాసిబిలిటీ ఏంటి అంటే మార్కెట్ అనేది న్యూట్రల్గా ఉండడం. సో మార్కెట్ అనేది మనకి మరీ బేరిష్గా కాకుండా బుల్లిష్గా కాకుండా న్యూట్రల్గా ఉంటే, సో ఇక్కడ మీరు నవంబర్ టు డిసెంబర్ చూశారు కదా, మార్కెట్ పైకి వెళ్ళింది, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్కి సపోర్ట్ రెసిస్టెన్స్ రీచ్ అయ్యి నెక్స్ట్ సపోర్ట్కి టచ్ అయింది. సేమ్ అలాగే మనకి న్యూట్రల్ ఉంటే మార్కెట్ ఇలా ఒక పాసిబిలిటీ ఉంది ఇలా మార్కెట్ అనేది. సో చూసారు కదా, మార్కెట్ అనేది న్యూట్రల్గా ఉంటే ఇలా మార్కెట్ యాక్సిస్ బ్యాంక్ చార్ట్ ఇలా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇన్ కేస్ అది సెకండ్ పాసిబిలిటీ కదా. ఇప్పుడు థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే మార్కెట్ అనేది బేరిష్గా ఉంది. సో మనకి ఏమైనా యాక్సిస్ బ్యాంక్లో లైక్ సమ్ మార్కెట్ అంతా ఓవరాల్ మార్కెట్స్ మనకి ఏమైనా బేరిష్గా ఉంటే మనకి యాక్సిస్ బ్యాంక్లో సో ఎలా ఫామ్ అవుద్ది అంటే, ఇక్కడ సపోర్ట్ చూసారు కదా 635 ఈ లెవెల్ దాకా పడుతుంది. నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గర మీరు బయింగ్ ఆపర్చునిటీస్ అనేది చెప్పాను కదా వస్తుందని. సో ఈ లెవెల్ దాకా పడే ఛాన్స్ ఉంది 635. నెక్స్ట్ ఇన్ కేస్ ఇంకా మనకి బయింగ్ ఛాన్సెస్ ఇంకా బేరిష్గా ఉంటే మార్కెట్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నా 618 దగ్గర ఈ 618 దాకా పడే ఛాన్సెస్ ఉంది. సో మీకు థర్డ్ కండిషన్ ఏంటంటే మార్కెట్ అనేది బేరిష్గా ఉంటే, సో ప్రెసెంట్ అనేది స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ దాకా వచ్చాక మీరు హోప్ఫుల్లీ ఇక్కడ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇన్ కేస్ ఇంకా బేరిష్గా ఉండి పడితే ఇక్కడ దాకా 618 దాకా పడే ఛాన్సెస్ ఉంది. అదేంటి ఓన్లీ థర్డ్ సినారియో, మార్కెట్ అనేది బాగా బేరిష్గా ఉంటాయి.
సో మనం సో ఇదండి యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ టెక్నికల్ అనాలిసిస్ ఫర్ కమింగ్ డేస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్గా నేను వీడియోస్ లాస్ట్ వీక్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో కొంచెం ఆ ప్రిపరేషన్లో వీడియోస్ చేయట్లేదు అనమాట. సో మీకు ఈ వీడియో మళ్ళీ అడుగుతున్నా, నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీకు టాపిక్ అర్థమైందే అనుకుంటున్నా, బట్ నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కొంచెం అంత క్లియర్గా లేకపోయినా మీకు ఫ్యూచర్లో బాగా చెప్పడానికి నేను ట్రై చేస్తా. సో అదే అండి వీడియో. బాయ్ గైస్.